మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజుకు ఎన్టీఆర్ నుంచి నో శుభాకాంక్షలు. కానీ ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్డేకి మాత్రం తారక్ విషెస్. వీరిద్దరి మధ్య ఆ సోదర భావం ఏమైందనే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానుల్లో హాట్ టాపిక్. పెద్ది విడుదలై ఇన్ని రోజులు అవుతున్నా తారక్ నుంచి ఎలాంటి అభినందన పోస్టు రాకపోవడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్. RRR తర్వాత తారక్ నటించిన దేవరా చిత్రానికి రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా అభినందనలు. RRR నాటి బంధాన్ని గుర్తు చేసుకుంటున్న అభిమానులు. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజుకు రామ్ చరణ్ కూడా సోషల్ మీడియాలో నో పోస్ట్. ఒకప్పుడు ప్రాణ స్నేహితులుగా కనిపించిన ఈ ఇద్దరు స్టార్స్ ఇప్పుడు కనీసం సోషల్ మీడియాలో ఒకరినొకరు విష్ చేసుకోకపోవడం వెనుక అసలు కారణమేంటో. స్క్రీన్ వెనుక వారి స్నేహం ఎలా ఉన్నా డిజిటల్ ప్లాట్ఫామ్ల పైన కనిపిస్తున్న ఆ దూరం మాత్రం మెగా నందమూరి అభిమానుల్లో సరికొత్త చర్చ. RRR చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా బ్రదర్హుడ్ చాటిన రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ప్రస్తుత సోషల్ మీడియా మౌనం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. రామ్ చరణ్ నటించిన సరికొత్త చిత్రం పెద్ది బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించినా తారక్ స్పందించకపోవడం ఈ చర్చకు కారణమైంది. చరణ్ గతంలో ఎన్టీఆర్ దేవరా చిత్రానికి శుభాకాంక్షలు తెలిపినప్పటికీ చరణ్ సినిమాలపైన తారక్ మౌనంగా ఉంటున్నారని అభిమానులు గుర్తు చేస్తున్నారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఓం శ్రీ మహాశక్తి జ్యోతిష్యాలయం కోయ పూజారి దేవరాజు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, వ్యవసాయం, ధన నష్టం, ఆస్తి తగాదాలు, రియల్ ఎస్టేట్, విదేశీ ప్రయాణము, ఇంకా ఏ ఇతర సమస్యలకైనా తమలపాకుపై అంజనము వేసి చూసి చెప్పబడును. ఇక స్టోరీలోకి వెళ్తే, టాలీవుడ్లో కొన్నేళ్ల క్రితం సంచలనం క్రియేట్ చేసిన RRR చిత్రం బాక్సాఫీస్ రికార్డులే కాదు, ఇద్దరు అగ్ర హీరోల మధ్య ఉన్న విడదీయరాని బంధాన్ని కూడా ప్రపంచానికి పరిచయం చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య కనిపించిన స్నేహం, ఆప్యాయత యావత్ సినీ లోకాన్ని మురిపించాయి. ముఖ్యంగా తారక్ అనేక వేదికలపైన చరణ్ని తన సొంత సోదరుడు అని సంబోధిస్తూ పరస్పర గౌరవాన్ని చాటుకున్నారు. చిత్ర ప్రమోషన్లో వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ ప్రత్యేక అట్రాక్షన్గా నిలిచింది. కానీ ఆ తర్వాతి కాలంలో వీరిద్దరి మధ్య ఆ సోదర భావం ఏమైందనే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానుల్లో హాట్ టాపిక్గా మారింది. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఇన్స్పైరింగ్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది జూన్ 4న విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోయింది. ఈ సినిమా కోసం చరణ్ చేసిన బాడీ ట్రాన్స్ఫర్మేషన్, ఆయన నటనపైన ప్రేక్షకుల నుంచి, విమర్శకుల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇంత పెద్ద ల్యాండ్మార్క్ విజయం నమోదైన టాలీవుడ్ ప్రముఖుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదనే విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత నెమ్మదిగా అల్లు అర్జున్తో సహా పలువురు స్టార్స్ ఆలస్యంగా స్పందించి అభినందనలు తెలిపారు. అయితే అందరి కళ్ళు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా ఖాతాల వైపే చూశాయి. పెద్ది విడుదలై ఇన్ని రోజులు అవుతున్నా తారక్ నుంచి ఎలాంటి అభినందన పోస్ట్ రాకపోవడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నిజానికి ఒకరి సినిమాపై మరొకరు స్పందించాలనే నిబంధన ఎక్కడా లేదు. అది పూర్తిగా వారి వ్యక్తిగతం. కానీ RRR నాటి బంధాన్ని గుర్తు చేసుకుంటున్న అభిమానులు ఈ మౌనాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. RRR తర్వాత తారక్ నటించిన దేవరా చిత్రానికి రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేశారు. కానీ చరణ్ నటించిన ఆచార్య, గేమ్ చేంజర్, ఇప్పుడు పెద్ది చిత్రాల విడుదల సమయంలో ఎన్టీఆర్ నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదని నెటిజన్లు గుర్తు చేసుకున్నారు. ఈ చర్చ కేవలం సినిమాలకే పరిమితం కాలేదు. ఈ ఏడాది మార్చి 27న జరిగిన రామ్ చరణ్ పుట్టినరోజుకు ఎన్టీఆర్ నుంచి ఎలాంటి సోషల్ మీడియా శుభాకాంక్షలు రాలేదు. కానీ ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్డేకు మాత్రం తారక్ విష్ చేశారు. బహుశా ఇదే కారణంతోనేమో మే 20న వచ్చిన ఎన్టీఆర్ పుట్టినరోజుకు రామ్ చరణ్ కూడా సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టు పెట్టలేదు. ఒకప్పుడు ఒకరినొకరు ప్రాణ స్నేహితులుగా కనిపించిన ఈ ఇద్దరు స్టార్స్ ఇప్పుడు కనీసం సోషల్ మీడియాలో ఒకరికొకరు విష్ చేసుకోకపోవడం వెనుక అసలు కారణం ఏంటో అర్థం కాక అభిమానులు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. స్క్రీన్ వెనుక వారి స్నేహం ఎలా ఉన్నా డిజిటల్ ప్లాట్ఫామ్ల పైన కనిపిస్తున్న ఈ దూరం మాత్రం మెగా నందమూరి అభిమానుల్లో సరికొత్త చర్చలకు తెరలేపింది.